ఆమోసు గ్రంథంలో నుండి 5వ అధ్యాయము 4 నుంచి 6వ వచనం వరకు ధ్యానించుకుందాం. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిలుగాలులో ప్రవేశింపకుడి, బేర్షాబకు వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేనంత అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దానిని నాశనము చేయును. దైవజనమ, చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. కళ్ళు మూసుకుందాం. ఉన్న పాటున వాక్యమైన దేవా, నీకు వందనాలు. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, నీ బిడ్డలతో మాట్లాడండి. ఇదిగో నేను అల్పుడను ప్రభా, ధూళి లాంటి వాడును, మట్టి మనుషుడను. నన్ను నిలవబెట్టినావు, నీకు వందనాలు. నేను మాట్లాడితే నిష్ప్రయోజనమే, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాము. నీ మాటలో జీవమున్నది, నీ మాటలో శక్తి ఉన్నది నాయన. కాబట్టి నా తండ్రి, నీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి. నువ్వు మాట్లాడితే నీ బిడ్డలు ఆదరణ పొందుతారయ్యా. నువ్వు మాట్లాడితే మా బ్రతుకులు మారిపోతాయి. నువ్వు మాట్లాడితే మా జీవితాలు మారిపోతాయి. నువ్వు మాట్లాడితే నాయన మా కుటుంబాలు వృద్ధి చెందుతాయ్యా. కాబట్టి సూటిగా నీ బిడ్డలతో మాట్లాడమని, మీరు మహిమ పొందుకోమని నజరేయుడు యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది దైవజనమా, ఈ దినాన దేవుడితో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను ఆశ్రయించుడి, మీరు నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. దైవజనమా, ఈ మాట ఆమోసు భక్తుడు రాసేటప్పుడు నా వైపు చూడండి దయచేసి. ఈ మాటలు రాసిన ప్రవక్త చదువుకున్నవాడు కాదు, బాగా చదువుకోలేదు. పెద్ద పెద్ద సంఘాలను కట్టి దేశమంతా ప్రకటించినటువంటి ప్రవక్త కాదు ఈయన. ఈ ప్రవక్త ఏం చేసేవాడు అంటే, అడవిలో గొర్రెలను కాసుకునేవాడు. కాస్తూ మేడి పళ్ళు ఏరుకొని ఆ పండ్లను తీసుకెళ్ళి పల్లెటూర్లలో అమ్ముకునేవాడు. మేడి పళ్ళు ఏరుకొని అడవిలో ఉంటాడు కాబట్టి ఈయన మన్య ప్రదేశంలో ప్రకటించినటువంటి ప్రవక్త. ఈయన కంటే 2 సంవత్సరాల ముందు హగ్గయి అనే ప్రవక్త ప్రవచించిండు. ఈయన మన్య ప్రదేశంలో ప్రవచించి, అంటే వాక్యము చెప్పి బోధించినటువంటి ప్రవక్త. ఇతడు మేడి పళ్ళు ఏరుకొని పల్లెటూర్లలో యూదా దేశంలో అమ్ముకునేటువంటి సమయంలో ఈయన ఆ ప్రజల పరిస్థితిని చూసిండంట. ఇది ఎప్పుడు రాసిండు అంటే, బైబిల్లో ఏమని రాసిందంటే, మొట్టమొదటి అధ్యాయం 1వ వచనంలో ఉన్నది, భూకంపము రాకమునుపు అని రాసింది. భూకంపము కలగడానికి 2 సంవత్సరాల ముందు అని చెప్తా ఉన్నాడు. మనం ఎప్పుడైనా పర్టికులర్ దినాలను చెప్పడానికి, అంటే ఉదాహరణకు నేను ఎప్పుడు పుట్టినో లేకపోతే మా అన్న కొడుకు డేట్ ఆఫ్ బర్త్ అడిగితే మా అన్న ఏం చెప్పిండట అంటే, స్కైలాబ్ రాకముందు, స్కైలాబ్ పడకముందు 2 ఏళ్ళకు ముందు పుట్టినవారు నువ్వు అన్నాడంట. స్కైలాబ్ అంటే తెలుసా? నోరు దేవండి అమ్మ, సంతోషంగా ఉండండి. మీ మీద ఏం పడుతుంది? స్కైలాబ్ అంటే తెలుసా? తెలుసా? ఎప్పుడు తెలుసా? చెప్తారా ఎవరైనా? ఎప్పుడు వచ్చింది స్కైలాబ్? ఎప్పుడు పడ్డది స్కైలాబ్? 1975వ సంవత్సరం. అప్పుడు అంటే మనము బండ గుర్తుగా చెప్పేది ఇది. ఆంధ్రాలోనైతే ఏమని చెప్తారో తెలుసా? బందరు తుఫాను రాకముందు, బందర్లో గాలి తుఫాను రాకముందు అని చెప్తా ఉంటారు. బందర్ పట్టణంలో గాలి తుఫాను మీకు తెలుసా ఎప్పుడు వచ్చిందో? బందర్లో 1977వ సంవత్సరంలోనంట బందర్లో గాలి తుఫాను వస్తే, ఆ సమయంలో బందరు, మచిలీపట్నాన్నే బందర్ అంటారు, ఇప్పుడు మచిలీపట్నం అంటారు దాన్ని. ఆ బందర్లో గాలి తుఫాను వచ్చినప్పుడు, బందరు పట్టణము చిన్నదేనంట, సుమారు 70,000 మంది జీవించేవాళ్ళట ఆ పట్టణంలో. ఆ 70,000 మందిలో 30,000 మంది కొట్టుకుపోయినట ఆ గాలి తుఫానుకు.
30,000 మంది చనిపోయిందంట. ఎంత దారుణం చెప్పండి. 30,000 మంది కొట్టుకొని పోయిందంట, ఈడ్చుకుపోయిందంట దైవజనం. అప్పుడు శవాలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయంట. ఆ శవాలను పాతి పెట్టడానికంట దాదాపు స్థలం లేక దాదాపు 30,000 మందిని ఒక క్యాథలిక్ చర్చి ఆవరణలో బొంద తీసి ఆ బొందలో పాతిపెట్టి దాని మీద ఇప్పుడు స్తూపం కట్టింది ఇప్పుడున్నది. ఇంకా మిగతా శవాలన్నింటినీ పీక తినడానికి 100లాది రాబందులు వచ్చినాయంట. 100లాది రాబందులు వచ్చి పీక్కొని తినాయంట. కాబట్టి ఇట్లాంటి బండ గుర్తులు చెప్తా ఉంటారు. ఆమోసు ప్రవక్త కూడా ఇశ్రాయేలు దేశంలో భూకంపము కలగడానికి 2 సంవత్సరాల ముందు ఈయన ఆ దేశంలో ప్రకటించిండంట, దేవుని వాక్యాన్ని ప్రకటించిండు. ఆ దేశంలో పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ఒకసారి చూద్దాం. అప్పటికి ఈయన రాసేటప్పటికి ఆ దేశంలో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇదే ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నా. షోమ్రోను పర్వతమున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలుగొట్టువారులారా, మాకు పానము తెచ్చియుడని మీ యజమానులతో చెప్పువారులారా, ఈ మాట ఆలకించుడి. యెహోవా, ఇక్కడ మీరు గమనించండి, ప్రభు అయిన యెహోవా తన పరిశుద్ధతతోడని చేసిన ప్రమాణం ఏదనగా, ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు మీ శత్రువులు మిమ్మల్ని కొంకుల చేత ఈడ్చుకొని పోతారు అని రాసిండు. ఆమేన్, హల్లెలూయా. వినండి, దీని అర్థమైందో చెప్తా వినండి. బాషాను ఆవులారా అన్నాడు. బాషాను దేశంలో ఉన్నటువంటి ఆవులాట బాగా మందంగా ఉంటాయట, బలిసి ఉంటాయట. మనం అప్పుడప్పుడు రోడ్ల మీద, వరంగల్ రోడ్ల మీద చూస్తాం కదా, మన ఇళ్ళల్లో ఉన్న ఆవులకు అక్కడ ఆవులకు ఎంత తేడా ఉంటుంది, అవునా కదా? ఎంత బలంగా ఉంటాయి అవి. అలాంటి బలమైన ఆవులు ఉండేవాట. అంటే ఇక్కడ స్త్రీలను ఆ ఆవులతో పోల్చి, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలను ఆ ఆవులతో పోల్చి ఏమంటా ఉన్నట్టే, మీరు మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్తా ఉన్నారు. మీ యజమానులైన వారితో పానము అంటే అర్థమైందో తెలుసా? మద్యపానము. ఆ కాలంలో అక్కడ ఉన్నటువంటి స్త్రీలు విపరీతమైన ద్రాక్షారసము దాగి మత్తులో ఉండేవాళ్ళట. వ్యాపారులు దొంగ త్రాసులు వేసి బీదలను బాధ పెట్టేవాళ్ళట, దోచుకునే వాళ్ళట. అనేక మంది సంపన్న కుటుంబాలు ఉండేవంట. సంపన్న కుటుంబాలు కూడా బీదలను దోచుకునేవారట. ఇంకొక మాట చెప్పాలంటే, బీదలకు న్యాయము జరిగేది కాదట. చెప్పండి, బీదలకు న్యాయము జరగలే. ఈ దినాలలో అట్లా లేదా? బీదలకు న్యాయం జరుగుతుందా? జరగడం లేదు. ఎవరైనా పేదోడు ఉంటే మనకి న్యాయం జరగదు, అమాయకుడు ఉంటే న్యాయం జరగదు. నేనంట బీదలకు ఆ కాలం ఉన్నదే నేడు జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితి ఏమున్నది దేవుని బిడ్డలారా? బీదలకు న్యాయం దొరకలేదట. ఆ కాలంలో బీదలకు న్యాయం జరగలేదట. దరిద్రులను బాధ పెట్టిందంట. దోచుకునే వాళ్ళు ఎక్కువైపోయినరు. కాబట్టి అది చూసినప్పుడు ఆమోసు తట్టుకోలేకపోయిందట. పల్లెటూరులో ఉండేవాడు కదా, న్యాయంగా బ్రతికేవాడు కదా. కాబట్టి తన మనసు తట్టుకోలేక దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఆమోసును ఆవహించి, అందుకే ఇక్కడ సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా అని రాసింది. దేవుడే ఆమోసులో నుండి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. స్త్రీలు విపరీతమైన మద్యపానము చేసి భయంకరమైన వ్యభిచార వృత్తి చేసుకుంటూ దరిద్రులను దోచుకుంటా ఉన్నారట. దోచుకొని బాగా సంపాదించుకొని ఎంత సంపాదించినరో మీరు ఇక్కడ నేను కొన్ని మాటలు చదువుతా. ఆ కాలమాన పరిస్థితులు ఎట్లున్నాయో చూద్దాం. 3వ అధ్యాయంలోనే, ఇదే పేజీ తిప్పాల్సిన అవసరం లేదు, 3వ అధ్యాయంలోనే 14వ వచనం నుంచి చదువుకుందాం. ఇశ్రాయేలు వారు చేసిన దోషమును బట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షింతును. ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయబడి నేలరాలును. వేసలికాలపు నగరును. ఇప్పుడు చూడండి, హల్లెలూయా. ఇప్పుడు నాడు ఇశ్రాయేలు ప్రజల ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూడండి. మీరు అర్థమవుతుందా? చలికాలంలో ఉండడానికి ఒక ఇల్లట, ఎండాకాలంలో ఉండడానికి ఒక ఇల్లు అంట. అంటే చలికాలంలో చల్లగా ఉండడానికి ఒక ఇల్లు, చలికాలంలో వేడిగా ఉండడానికి ఒక ఇల్లు, ఎండాకాలంలో చల్లగా ఉండడానికి ఒక ఇల్లు. చూడండి, చలికాలంలో ఉండడానికి, వేసవి కాలంలో ఉండడానికి వేరు ఇండ్లను కట్టుకున్నారంట. అంత ఆర్థికంగా ఉన్నారు అక్కడ.
ఇంకో మాట ఏముందంటే దంతపు నగరులను కట్టుకున్నారంట. వైపు చూడండి దయచేసి, దంతపు నగరులు అన్నారు. దంతపు అంటే ఏందో తెలుసా? ఏనుగు దంతాలు ఉంటాయి కదా, ఏనుగు దంతాలతో ఇల్లు కట్టుకున్నారంట. దేవుని వాక్యం చెప్తాను, ఏనుగు దంతాలతోని దంతపు నగరులను కట్టుకొని నివసిస్తూ ఉన్నారంటే ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో గమనించండి. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి, దేవుని మీద తిరుగుబాటు చేసి అన్యాయంగా బ్రతుకుతూ ఉంటే, ధనాన్ని ఆశ్రయించి, సంపాదనను ఆశ్రయించి, సంపాదనకు తెగబడి దేవుని దగ్గరికి రాకుండా ఎక్కడికి, ఒక మాటలో నేను చెప్తా, ఇక్కడ దేవుని దగ్గరికి వస్తలేరు అంటలేరు దేవుడు. ఆమోస్ కూడా అనలేదు. ఒక్కసారి చూద్దాం, 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. వస్తా ఉన్నారంట కానీ ఏ విధంగా వస్తారో చూద్దాం ఒకసారి. బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయుడి, ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినములకు ఒకసారి దశమ భాగములను అర్పిస్తూ ఉన్నారంట. ఏంది? మందిరానికి వస్తూ ఉన్నారు, బేతేలుకు వస్తూ ఉన్నారు, కానీ గుడికి వస్తూ ఉన్నారు. వాళ్ళు దేవుని దగ్గరికి రావడం లేదు. ఆమేన్, హల్లెలూయా. గుడికి మాత్రమే వస్తూ ఉన్నారు. ఏంది అంటే ఆచార ప్రకారమే, ఆచారాన్ని పాటిస్తూ ఉన్నారు. గుడికి వెళ్ళాలి అంతే. మనం కూడా గుడికి వెళ్తాం, గుళ్ళకి వచ్చినాం అంతే, దేవుని దగ్గరికి రాము. గుళ్ళకి వస్తాం కానీ దేవుని దగ్గర, అయ్యా గుళ్ళకి వచ్చినాక మళ్ళీ దేవుని దగ్గరికి ఏంటిదయ్యా అని మీరు అనవచ్చు. అర్థమైందా? గుళ్ళకి వచ్చినాం కదా అంటే దేవుని దగ్గరికే కదా? కాదు. గుడి లేకున్నా ఎక్కడైనా దేవుడు ఉంటాయి. గుళ్ళో పడతాడా దేవుడు? చెప్పండి అందరూ, హల్లెలూయా. దేవుడు ఏమంటాడంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపి. అంటే దేవుని పాదము, ఈ భూమి అంతా ఒకటే పాదం పడుతుందంట. మరి అలాంటిది ఈ చర్చిలో దేవుడు పడతాడా? ఆయన ఒక్క పాదమే భూమి అంతా వెడల్పుంటే మరి చర్చిలో పడతాడా దేవుడు? దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతా ఉంది? చర్చిలకు వస్తే దేవుడు కాదు, దేవుని దగ్గరికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని దగ్గరికి రావాలి. అప్పుడప్పుడు ఉపవాసాలు చేస్తారు మనోళ్ళు. ఉపవాసం అంటాం కదా, తెలుసు కదా, ఉపవాస ప్రార్థనలు తెలుసు కదా మీకు. దేవునితో సహవాసము చేయడము అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మందిరంలోనికి వచ్చేది ఎందుకయ్యా అంటే దేవునితో సహవాసం చేయడానికి రావాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవునితో సహవాసం చేస్తలేరంట. వాళ్ళు ఆచారాలు, నెలకు 3 సార్లు దశమ భాగాలు, 3 రోజులకు ఒకసారి దశమ భాగాలు ఇస్తూ ఉన్నారంట. ఉందా ఆ మాట? 4వ వచనంలో చూడండి మీరు, ఎన్ని రోజులకు ఇస్తూ ఉన్నారంట? హల్లెలూయా. మీరు చూడండి ఏమంటా ఉన్నాడంటే బేతేలునకు వచ్చి వస్తాను. బేతేలు అంటే దేవుని మందిరం. బేతేలునకు వచ్చి దేవుని మీదనే తిరుగుబాటు చేస్తూ ఉన్నారంట. గిల్గాలు అది దేవుని మందిరమే, మారు మనసు పొందే స్థలం అది. గిల్గాలు అంటే దొర్లింపబడుట. మేన్, హల్లెలూయా. దొర్లింపబడుట అంటే తెలుసా అమ్మ? ఎంతమందికి తెలుసు దొర్లింపబడుట? చెప్పండి, తెలుసా తెలియదా? మీ నోటితో చెప్పండి. వినబడతలేదు అందరి మాట. తెలియదా దొర్లింపబడడం? మీరు ఎప్పుడైనా ఇసుక పోసుకున్నారా? గోదావరి ఇసుక కానీ పోసుకున్నారా? ఇసుక, ఆ ఇసుకలో రాళ్ళు వస్తాయి చూసినరా? రాళ్ళు, ఇసుకలో రాళ్ళు రావా అమ్మ? వస్తాయా? ఆ రాళ్ళు ఎట్లా ఉంటాయి? ఎందుకు నున్నగైతే తెలుసా అవి మీకు? అవి ఏం చెప్తాయంటే ఆ వరదకు ఇక్కడి నుంచి వెళ్ళి కొట్టుకొని పోతూ ఉంటాయి. ఎన్ని ఊర్లు దాటిపోతాయో, ఆ రాయికి కొట్టుకొని ఈ రాయికి కొట్టుకొని, ఆ దరికి కొట్టుకొని ఈ దరికి కొట్టుకొని, అదంతేమైద్ది అక్కడక్కడ మీద అదంతా నున్నగా అయిపోతా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దొర్లింపబడడం అంటే అది అర్థం. బైబిల్ మాట ప్రకారం దొర్లింపబడడం అంటే అర్థం ఏందో తెలుసా? మారు మనసు పొందడం. ఇప్పుడు అది మారిందా లేదా? రాయి మన దగ్గర ఉన్న రాళ్ళలాగానే ఉన్నదా? చెప్పండి. లేదు, మీకు తెచ్చి చూపెడతా నేను. మా ఇంటికి అన్నయ్య, మేము మా ఇల్లుకి అంత గోదావరి ఇసుక వాడినా కాబట్టి నున్నపు రాళ్ళు అన్నీ తీసి దాటిపెట్టిన. ఎంత నున్నా ఉంటాయి తెలుసా? అవి నూనెలాగానే ఉంటాయి. ఎన్ని దెబ్బలు తిన్నదో అది. దైవజనమా, దేవుని సన్నిధికి రావడం ఎందుకు అంటే అలాగా దొర్లింపబడడం కొరకు దేవుని సన్నిధికి రావాలి. మారు మనసు పొందాలి దేవుని దగ్గరకు వచ్చి. కానీ వీళ్ళకు మారు మనసు లేదు.
బేతేలు అనగా దేవుని మందిరము. దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరములో అశ్రద్ధగా ఉంటా ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉంటా ఉన్నారు, నిద్రపోతా ఉన్నారు. అదే తిరుగుబాటు అన్నాడు. ఇక్కడ తిరుగుబాటు. గిల్గాలులోకి వెళ్తా ఉన్నారు, అక్కడ కూడా తిరుగుబాటు చెప్తా ఉన్నారు. మాకేం మారు మనసు అయ్యా, మేము మారలేదా? హల్లెలూయా. మీరు అనరా? మీరు మారినరా అంటే ఏమంటారు? మారినరా లేదా? మీరు నిజంగా మారినరా? అదా మారు మనసు? అదేనా మారు మనసు? కాదు. దేవుని మందిరంలో గడగడ వనకాలి. నేను ఒక్కొక్కసారి వాక్యం చెప్పేటప్పుడు కూడా కళ్ళు మూసుకునేది. భయం. పాట పాడుతూ ఉంటే భయం. యెషయా తీయండి ఒకసారి మీరు త్వరగా. యెషయా గ్రంథము మొట్టమొదటి 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం తీయండి. నేను మొదలు చదువుతాం. రాజైన ఉజ్జియా మృత్యునందున సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయపు నిండుకొనెను. ఆయనకు పైగా సెరూపులు నిలిచి ఉండిరి. సెరూపులు అంటే దేవదూతలు. ఆయన పైగా నిలబడ్డారట. అంటే నేను ఇక్కడున్నా, ఇక్కడ దేవుడు ఉంటే ఆ వెనకాల నిలబడ్డారట వాళ్ళందరూ. ఆయనకు పైగా అంటే అర్థం అది వెనకాల అని అర్థము. ఆయన పైగా ఆ సెరూపులు నిలిచిండి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయంట. ఆ సెరూపులకు, దూతలకు ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండాను. ఆమేన్, హల్లెలూయా. నా వైపు చూడండి. ఇప్పుడు 2 చేతులతో దేని కప్పుకుంటా ఉన్నారంట? ముఖాన్ని కప్పుకుంటా ఉన్నారంట. 2 చేతులతోనే కాళ్ళు కప్పుకున్నారంట. ఇంకా 2 చేతులతోనూ ఎగురుతా ఉన్నారంట. ఇది దేవుణ్ణి ఆరాధిస్తున్నారు వాళ్ళు అక్కడ, దేవదూతలు. దేవుణ్ణి ఆరాధించే దేవదూతలు 2 కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధిస్తే మీరేమో కళ్ళు తెరుతారా? ఇదేనా? ఇది తిరుగుబాటు కాదా? ఆమేన్, హల్లెలూయా. నేనేమన్నాను? నేనేం చేయలేను, మనుషున్నే. కానీ దేవుడున్నాడే, దేవుడున్నాడు కదా. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియో, ఆయన ఉన్నాడు అని రావాలి. అందుకే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఉన్నాడు అని అత్తలేరంట బేతేలుకు. దారుణం అంటున్నా. దేవదూతల కంటే పరిశుద్ధులమా? చెప్పండి. దేవదూతల కంటే పరిశుద్ధులమా? ఆయన పరిశుద్ధత ముందు ఆయనను కళ్ళతోని చూడడానికే భయపడ్డారంట. నేనే ఇంకో మాట చెప్తా వినండి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నారు చెప్పండి? కాళ్ళు 2 చేతులతో కాళ్ళు కప్పుకున్నారంట కదా. యెషయా గ్రంథంలో ఉంది కదా. కాళ్ళు ఎందుకు కప్పుకున్నారో తెలుసా? వాళ్ళ శరీరం కనబడకుండా. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ శరీరం కూడా కనబడకుండా, దేవునికి కనబడకుండా, దేవుని బిడ్డలారా కప్పుకొని దేవుని ఆరాధిస్తూ ఉంటే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు భయం లేకుండా దేవుని దగ్గరికి పేరుకు మాత్రమే బేతేలుకు వచ్చి బేతేలులో ఇలాంటి భయము లేని కార్యాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? వాళ్ళకున్న తాహత్తును బట్టి, వారు సంపాదించిన దాన్ని బట్టి 3 రోజులకు ఒకసారి దశమ భాగం అర్పిస్తూ ఉన్నారంట. ఇది ఆచారమే. అంటే దేవుడు వద్దు కానీ ఆచారాలను పాటిస్తుండగా అది చూసినటువంటి ఆమోసు ప్రవక్త దేవుని చేత ప్రేరేపించబడి ఇప్పుడు అంటా ఉన్నాడు ఈయన. ఆమేన్, హల్లెలూయా. ఒరే బాబు, మీ ప్రవర్తన బాగలేదు. మీరు మందిరానికి వెళ్తా ఉన్నారు, మీరు మందిరం గోడల మీద ఆధారపడతా ఉన్నాడు, గోడలను ఆశ్రయిస్తూ ఉన్నారు, దేవుణ్ణి విడిచిపెడతా ఉన్నారు. కాబట్టి మీరేం చేయాలంటే నన్ను వెదకండి. మీరు మందిరాన్ని ఆశ్రయించకండి, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించండి అంటా ఉన్నాడు ఆయన. దైవజనమా, ఇది నాన్న దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే ఆయనను ఆశ్రయించుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన పరిస్థితులు కూడా అంతేనేమో. కొన్నిసార్లు మనుషులను అనుసరిస్తూ ఉంటాం. మనుషులను అనుసరించి, మనుషుల ఆలోచనలను అనుసరించి, మనుషులు చెప్పిన మాటలు నమ్మి ఒకసారి దేవునికి దూరం అయిపోతామేమో. కాబట్టి ఈ దినాన దేవుడు అంటా ఉన్నాడు, నన్ను ఆశ్రయించండి. బైబిల్లో ఒక మాట ఉంది, అద్భుతమైన మాట. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు, చెప్పండి, ఏ మేలు? అందరు చెప్పాలి, ఏ మేలు? ఎవరికి? దేవుణ్ణి ఆశ్రయించే వారికి. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవై ఉండదు అని దేవుడే చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏందయ్య అంటే, మీరు నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము తీసిండ్రా? యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో ఒక మాట చదవండి, 30వ మాట చదవండి. 18:30. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి
వానికి శిక్ష విధింతును, మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండాట్లు వాటన్నింటినీ విడిచిపెట్టండి. ఏంటి విడిచిపెట్టాలి? తిరుగుబాటు క్రియలను విడిచిపెట్టాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి లోబడనటువంటి తిరుగుబాటు క్రియలను, బైబిల్లో ఉంది అక్రమ క్రియలు అని రాసింది అక్కడ. ఇంకా చదువు, నా 2వ వచనం కూడా చదువు. దాంట్లోనే 2వ వచనం 31 చదువు. ఇక్కడ చూడండి, మీరు జరిగించిన అక్రమ క్రియలు, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇది ప్రభు, ఇది దేవుడు అంటా ఉన్నాడు. మీ మనసు తిప్పుకోండి. మీరు జరిగించినటువంటి అక్రమ క్రియలను విడిచిపెట్టండి. మరణము నందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించుదునా? కావున మీరు మనసు త్రిప్పుకొనుడే, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఆమోసు ద్వారా నన్ను ఆశ్రయించండి మీరు బ్రతుకుదురు అన్నాడు. దేవుని దగ్గరికి, దేవుణ్ణి ఆశ్రయించాలంటే దైవజనమ, ఇంతకు ముందు మనము దేవునికి విరోధముగా చేసినటువంటి అన్నింటిని వదిలిపెట్టాలి. వాటిని దేవుడు ఏమన్నాడు అంటే అక్రమ క్రియలు అన్నాడు. అక్రమ క్రియలు. మీకు తెలుసా, ఒకసారి యేసు ప్రభు దగ్గర కొంతమంది శిష్యులు వచ్చి ఆయన ఈ మాటలు చెప్తా ఉన్నారు. జరగబోయే కాలంలో, రాబోయే కాలంలో జరగబోయే విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఏమన్నాడంటే, ఆ శిష్యులు వచ్చి, ప్రభువా మేము దయ్యాలు నిలగొడతా ఉన్నాం, నా వైపు చూడండి, మాకు దయ్యాలు లోబడతా ఉన్నాయి, మాకు దయ్యాలు భయపడతా ఉన్నాయి, మేము ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు వెళ్ళిపోయినాయి అంటే యేసుప్రభు అన్న మాట ఏంటో తెలుసా? ప్రభువా ప్రభువా అను ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు కానీ ఆయన చిత్త ప్రకారము చేయువాడే. అంటే వీళ్ళు దేవుని చిత్త ప్రకారం చేయలేదని అర్థం. అని ఏమన్నాడు తెలుసా? అక్రమము చేయువారలారా, మీరు నా యొద్ద నుండి తొలగిపోండి. దయాలు ఎల్లగొచ్చిండ్రు, అక్రమంగా ఎల్లగొచ్చిండ్రు, క్రమము లేదు. ఆమేన్. హల్లెలూయా. దైవజనమ, ఈ దినాన అలాంటి కార్యాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. అక్రమ క్రియలు. దేవుడు అన్నాడు అక్రమము చేసినట్ట వీళ్ళు శిష్యులు, అక్రమము చేసినట్ట, అక్రమంగా పరిచర్య చేసినట్ట. ఇది నాన్న క్రైస్తవులు అనేకమైనటువంటి అక్రమ కార్యాలు చేస్తూ ఉన్నారు, అక్రమ క్రియలను చేస్తూ ఉన్నారు. అక్రమము అంటే అర్థం ఏంటంటే క్రైస్తవులలో క్రమము లేకపోవడమే. ఆమేన్. హల్లెలూయా. క్రమము లేకపోవడం. నా జీవితంలో నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆ ప్రభు దినాన ఒక్కరోజు దేవుని సన్నిధిలో కనబడకుండా ఉన్న రోజు లేనేలేదు. ఎప్పుడో ఒకప్పుడు కాదు, అసలు ఒక్కరోజు కూడా. కనీసం సేవ చేసినప్పుడు కాదు, సేవ విడిచిపెట్టండి, నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా ఒక్కరోజు కూడా దేవునికి దూరంగా లేను నేను. ఆమేన్. హల్లెలూయా. ప్రతిదినము. ఎట్లా అంటే ఈ బైబిల్ ఉంది కదా, ఈ బైబిల్ నా సమయము, నా జీవనాధారం కంటే ఎక్కువ ఈ బైబిల్తో గడుపుతాను. ఆమేన్. హల్లెలూయా. నేను నా జీవనాధారమే ఇది. ఇక నా పనులన్నింటికంటే ఎక్కువ సమయం నా జీవితానికి ఈ బైబిల్కే ఇస్తా. నేను నా పనులన్నింటికంటే ఎక్కువ సమయాన్ని దేవునికే ఇస్తా. దీన్ని బట్టి దేవునికి ఇవ్వడం అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలంట అక్రమము చేస్తూ ఉన్నారు, అక్రమంగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని దగ్గర క్రమము అంటే ఏంటిదో తెలుసా? క్రమము అంటే చీమలు ఉన్నాయి కదా, చీమలు ఎట్లా పోతాయో చెప్పండి నాకు. చీమలు ఇట్లా వెళ్ళిపోతాయి కదా, వెళ్ళిపోయేటప్పుడు మన రోడ్డు వెడల్పుతో పోతూ ఉంటాయా? ఒక దార, ఒకదాని వెనుక ఒకటి, ఒకదాని క్రమంగా. అది క్రమం అంటే అది. అవి క్రమము తప్పవు. నేను అంటున్న వాటికి పాస్టర్ చెప్తాడా మీరు క్రమంగా ఉండండి, మీరు క్రమంగా రావాలి,
మీరు క్రమంగా దేవుని దగ్గరికి రావాలి. ఒక ఆదివారం కూడా దేవునికి దూరం కావద్దు. ఒక ఆదివారము దేవుని సన్నిధికి దూరం కావద్దు. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావాలని చెప్పని క్రమంగా ఉండాలని పాస్టర్ చెప్తాడు. వాటికి ఏ పాస్టర్ లేడే, వాటికి న్యాయాధిపతి లేడు అని రాసింది బైబిల్లో. చిన్న జీవులు చీమలను చూడు, వాటికి న్యాయాధిపతి లేడు, అయినా అవి క్రమముగానే నడుచును. పాస్టర్ లేకపోయినా వాటికి ఉన్న క్రమము మనకు లేదు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టడము దేవుణ్ణి విడిచిపెట్టడమే, దేవుణ్ణి వదిలిపెట్టడమే దేవుని బిడ్డలారా. మేన్ హల్లెలూయా. కాబట్టి ఈయన అంటా ఉన్నాడు, అయ్యా మీరు తిరగడం కాదు, మీరు రావడం కాదయ్యా, మీ మనసును తిప్పుకోండి. ఎంత దారుణం వీళ్ళ మనసు అంటే. నేను ఒక మాట చెప్తా వినండి. ఒక దినమంట, అమ్మ నా వైపు చూడండి, ఒక దినము ఇద్దరు పిల్లలు చర్చికి వచ్చిరంట. అబ్బాయిలు దేవుని దగ్గరికి వచ్చిండ్రు, చర్చికి వద్దామని వెళ్ళొచ్చిండ్రు. వస్తే పాస్టర్ ఇంకా రాలేదట. ఈ పాస్టర్ రాలేదు, వర్షం పడుతుంది, ఆ చేపలు ఎక్కుతా ఉన్నాయంట. మన చెరువు ఉంది కదా, ఆ చేపలు ఎక్కుతా ఉన్నాయి. ఈ చేపలు ఎక్కుతా అంటే ఈ పిల్లలలో ఒకరికి అనిపించిందటగా, పాస్టర్ ఇంకా అత్తలేడు కదా, పాస్టర్ వచ్చే వరకు లేట్ అవుతుంది కావచ్చు, నేను పోయి చేపలు పట్టుకుంటా కొన్ని అని పోయిందంట. ఒక్కడు చేపలకు పోయిందంట. ఇంకొకడేమో పాస్టర్ వచ్చేదాకా ఎదురు చూసి మందిరంలో కూర్చున్నాడంట. హల్లెలూయా. ఈ లోపు పాస్టర్ వచ్చి వాక్యం చెప్తాడంట. ఈ లోపు పాస్టర్ వచ్చి వాక్యం చెప్తా ఉంటే మంచిగా ముందు కూర్చున్నాడంట. కూర్చుండి ఏమనుకుంటాడంటే, వాడు చేపలకు పోయిండు కదా, మనకి ఎన్ని చేపలు దొరికినాయో, నేను కూడా పోతే అయిపోయేది, నేను కూడా చేపలకు పోతే బాగుండేది, వాడు ఎన్ని పట్టిండో ఏమో. మనసంతా అక్కడ ఉన్నదంట, చేపల కాడ. ఇప్పుడు చేపలకు పోయినోడు అనుకుంటాడు, వానికి అక్కడ చేపలు దొరుకుతలేవట, వానికి అక్కడ చేపలు దొరుకుతాయి. వాడు అనుకుంటాడు అంటే పాస్టర్ రావచ్చు వాక్యం చెప్తాడేమో, చర్చికి పోయినా అయిపోయేది. ఇప్పుడు వీళ్ళిద్దరి మనసు ఎక్కడున్నది? వాని మనసు దేవుని మీద ఉన్నది. మందిరంలో కూర్చున్నవాని మనసు ఎక్కడున్నది? అందుకే దేవుడు ఏమంటాడు, అటు కాదు మీ మనసు తిప్పి ఇటు తిప్పండి, నా వైపు తిప్పండి అంటా ఉన్నాడు ఆయన. ఇశ్రాయేలీయులారా, మీరు మీ మనసు నా వైపు త్రిప్పిన ఎడల మీరు బ్రతికెదరు. మీ మనసు తిప్పండి. మనుషులు తిరగడం కాదు, మనుషులు దేవుని దగ్గరికి రావడం కాదు, మనసు దేవుని దగ్గరికి రావాలి. చాలా మంది అంటారు మోటు సామెత, మనసో కాడా మనువో కాడా. దీన్ని జారత్వము అన్నారు, ఆత్మీయ జారత్వము బైబిల్లో. మందిరంలోనే కూర్చుంటాం కానీ మనసు అంత ఎక్కడో ఉంటుంది, కూలి మీద ఉంటుంది, అంతేనా కదా, ధనం మీద ఉంటుంది. మందిరంలో కూర్చుంటాము, మనసు ఎక్కడో ఉంటుంది. అవునా? ఒక ఆయన రాసిండు, ఎన్ని దిక్కుల తిరుగు మనసు, దీనికి ఎవరిచ్చిరో కానీ అలుసు. ఉన్న చోటు ఉండాక ఉరుకులాడుచనుండు. ఉన్న చోటు ఉండదంట, ఉరుకులాడుతుందంట ఈ మనసు. ఇంకంటాడు, కోతి రీతిగా తిరుగుచుండు, దున్నపోతూ చేటలు మానకుండు. కోతి పనులు చేసేవాళ్ళు లేరా యవనస్తులు? వాడు రోడ్డు మీద కూర్చుండి వచ్చిపోయేటోళ్ళను, అమ్మాయిలను కోతి మాటలు మాట్లాడుకుంటుంటాడు వాడు. అందుకే కోతి రీతిగా తిరుగుచుండు, దున్నపోతూ చేటలు మానకుండు. ఏం చెప్తుందంట? ఉన్న చోటు ఉండాక ఉరుకులాడుచునుండు అంటాడు ఆయన. ఉన్న చోటు ఉండదు ఈ మనసు, ఉరుకులాడుతూ ఉంటుంది, ఎక్కడెక్కడికో పోతుంది. మందిరంలో ఉంటాం మనం కానీ మన మనసు పోయి ఎక్కడో ఉంటుంది. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, ఇశ్రాయేలీయులారా మీ మనసు తిప్పుకోండి, అప్పుడు మీరు బ్రతుకుదురు అంటాడు ఆయన. మెన్ హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాటకు చూద్దాం ఒకసారి, 36, 32 కూడా చూన్నాను దీంట్లోనే.